మందమరి పట్టణంలోని పాలచెట్టు ప్రాంతంలో గల పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో 108 సార్లు అష్టోత్తర శత హనుమాన చాలీసా పారాయణం భక్తి పారవస్యంగా సాగింది. మాల ధరించిన స్వాములు భక్తులు ఏకదాటిగా హనుమాన్ చాలీసాను పఠించి ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపేశారు. ఈ సందర్భంగా అర్చకులు కృపా చైతన్య ఆచార్య మాట్లాడుతూ నిష్కలష్కమైన భక్తితో స్వామిని వేడుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని తెలియజేశారు. ప్రతి ఏటా వందలాది మంది భక్తులు ఇక్కడ మాల ధరిస్తారని మార్చి 27న జరగబోయే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులందరూ తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. భగవద్ భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో గత 26 సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 27వ తారీఖు నాడు ఆ యొక్క శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా అపర భద్రాదిని తలపించే విధంగా జరుగుతుంది మన మిథిలా ప్రాంగణంలో. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముందుగా ఈరోజు అత్యంత వైభవోపేతంగా ఆంజనేయ స్వామి దీక్షాపరులు దాదాపు 300 పైగా స్వాములందరూ కలిసి ఏకకంఠంతో ముక్తకంఠంగా హనుమాన్ చాలీసాను 108 సార్లు పఠించడం జరిగింది. అత్యంత వైభవోపేతంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు సాయంకాలం శోభాయాత్రగా మన మందమరి పట్టణమంతా కూడా స్వాములు రామనామ కీర్తన చెబుతూ శోభాయాత్రగా తెరలి వెళ్తూ ఉన్నారు. అట్లాగే రేపటి రోజున ఈ యొక్క మదిర అంజయ్య గారు అని చెప్పి వారి గృహంలో ఎదుర్కోలు మహోత్సవం ఉంది. అట్లాగే ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు ఉంటారో వారే అమ్మవారి తరఫున కూర్చుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆ యొక్క వారి గృహంలో స్థానికంగా ఉండేటువంటి ఎస్ఐ నరేష్ హారిక గారి దంపతుల గృహంలో ఎదుర్కోలు మహోత్సవం 26వ తేదీన అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. అట్లాగే మనకు 27వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకంతో కార్యక్రమం మొదలై రామ కళ్యాణ మహోత్సవం సరిగ్గా 11:35 అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఇట్టి కార్యక్రమాలకు భగవద్ భక్తులందరూ కూడా విచ్చేసి ముఖ్యంగా శ్రీరామనవమి రోజు అందరూ కూడా మన కుటుంబ సభ్యులతో తలంబ్రాలతో విచ్చేసి రామ కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాన్ని స్వీకరించి జగద్రక్షకుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి అట్లాగే మన పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనది.